అరవింద్, నువ్వు ఈ స్పెల్ బీ పోటీల్లో ఎట్లా పార్టిసిపేట్ చేసావు, ప్రథమ స్థానంలో ఎలా సంపాదించావు, వివరంగా చెప్పమ్మా. సో నేను క్లాస్ స్పెల్లింగ్ బీ అని ఉంటుంది, సో అలా నేను పార్టిసిపేట్ చేస్తాను. సో ముందర క్లాస్ స్పెల్లింగ్ బీ గెలవాలి. అప్పుడు నేను స్కూల్ స్పెల్లింగ్ బీకి వెళ్తాను, అది కూడా గెలవాలి. అప్పుడు కౌంటీ స్పెల్లింగ్ బీలో బాగా చేస్తే అప్పుడు సిటీ స్పెల్లింగ్ బీకి వెళ్తాను. దాంట్లో విన్ అవుతే అప్పుడు నేను నేషనల్ స్పెల్లింగ్. మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేశారు దీంట్లో? ఈ మొత్తం అమెరికాలో 11 మిలియన్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, కానీ ఈ నేషనల్స్లో 281 పార్టిసిపేట్ చేశారు. ఫైనల్కి వచ్చేటప్పటికి 280 మెంబర్స్ మిగిలారు. వాళ్ళల్లో నువ్వు మొట్టమొదటి స్థానాన్ని సంపాదించావు. నీకేమనిపిస్తుంది ఇట ఈ మొదటి స్థానం గెలుపొందిన సందర్భంగా నీకేమనిపిస్తుంది? నీ భవిష్యత్తులో నువ్వేం చేద్దాం అనుకున్నావు? నాకు బాగుంది. తర్వాత నేను ఇంకా ఈ సమ్మర్లో హై స్కూల్లో నేను మ్యాథ్, ఫిజిక్స్ అలా చదువుదాం అనుకున్నాను. ఇప్పుడు నువ్వేం చదువుతున్నావు? ఏ స్కూల్లో చదువుతున్నావు? ఇప్పుడు నేను 8వ తరగతిలో చదువుతున్నాను. ఇక్కడ దగ్గర ఎంఎస్ నెథానియల్ హథార్ మిడిల్ స్కూల్ అని ఉంది, అక్కడ చదువుతున్నాను. ఇప్పుడు నువ్వు ఈ స్పెల్ బీలో మొదటి స్థానం సంపాదించడం వెనక ఎవరి కృషి ఉంది? నీకు తోడ్పాటు ఎవరు ఇచ్చారు? నా నాన్నగారు, నా అమ్మగారు నాతో చదివించారు. నా నాన్నగారు వర్డ్స్ రాశారు, అమ్మగారు నన్ను వర్డ్స్ ఎలా స్పెల్ చేయాలో అడిగింది. నీకు ఈ మొదటి స్థానం సంపాదించిన సందర్భంగా ఎంత క్యాష్ ప్రైజ్ ఎంత ఇచ్చారు? ఎక్కడ నీకు అవార్డుని ప్రదానం చేశారు? నాకు స్పెల్లింగ్ బీలో నాకు 30,000 క్యాష్ ప్రైజ్ ఇచ్చారు. మిగతా చోట్ల కూడా కొంతమంది నాకు మనీ ఇస్తున్నారు. 30,000 రూపీస్? డాలర్స్.